ముఖ్యంగా చూసుకుంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ లో మీరు కూడా కీలక పాత్ర పోషించబోతా ఉన్నారు. డిసెంబర్ లో 27, 28 తారీఖులలో అద్భుతంగా ఇక్కడ కన్వెన్షన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో. ఏంటి సార్ అంటే ఆ ట్రస్ట్ దాని నుంచి కూడా మీకు ఎవరైనా పేషెంట్లు వస్తే ఎలా ట్రీట్ చేయబోతున్నారు? ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మల్లారెడ్డి గారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ మీద ఇంత స్కిల్డ్ పర్సన్స్ ను అందరిని ఒక ప్లాట్ఫామ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం. ఇది మల్లారెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్, ధన్యవాదాలు కూడా మల్లారెడ్డి గారికి. ఎందుకంటే ఇంతమందిని గ్రూప్ ఇప్పుడు చాలా మంది అంటే ఇట్లా మంజులరావు గారు కానీ నవీన్ కానీ ఇలా ఎంతమంది అయితే సోషల్ యాక్టివిటీస్ ఉన్నారో, అంటే నాకు చూసినప్పటి నుంచి అందరిని ఎంకరేజ్ చేసే టీం ఉన్నారో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఒక సోషల్ యాక్టివిటీ చేద్దామనే కాన్సెప్ట్ మల్లారెడ్డి గారు తీసుకోవడం అనేది చాలా అభినందన విషయం. మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ నుంచి కూడా ఎవరైనా రికమెండ్ చేస్తే తప్పకుండా ఇక్కడ ఉచితంగా చేస్తాం. నిజంగా పూర్ణ ఉచితంగా చేస్తాం. క్యాంప్స్ కూడా ఈ హాస్పిటల్ ఎప్పుడు రెడీ ఉంటుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ తరఫున ఎవరు ఏ రికమెండేషన్ చేసినా వాళ్ళు కార్డు తీసుకొచ్చినా మేమైతే ఊర్లో ఇంతకుముందు ఎవరైనా రికగ్నైజ్ సర్పంచెస్ కానీ వాళ్ళందరూ ఉచితంగా చేస్తాం. వాళ్ళు లెటర్ ఇస్తే ఉచితంగా చేస్తుంటే అలాగే అదే మోటతోటి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మనం అడిగిందంటే తప్పకుండా ఈ హాస్పిటల్ వారు చెప్పిన వారికి తక్కువ ధరలో ఉచితంగా చేయడం జరుగుతుంది.